శ్రీమాత్రే నమః. దుర్గామాత 6వ స్వరూపం కాత్యాయని దుర్గ. కథ అనే మహర్షి కొడుకు కాత్యాయనుడు. ఆయన అమ్మవారి గురించి ఎన్నో వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు. ఎందుకోసం? అమ్మవారినే కూతురిగా ఆయన పొందాలి అని, తన ఇంట్లో జన్మించాలని ఆయన కోరిక అన్నమాట. అమ్మవారు ఆ మహర్షి ప్రార్థనని అంగీకరించారు. కొంతకాలం తర్వాత మహిషాసురుడు అనే రాక్షసుడి అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఆ మహిషాసురుణ్ణి సంహరించటం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టించారు. ఆవిడే కాత్యాయని. ఈవిడికి కాత్యాయని అని ఎందుకు పేరు వచ్చిందంటే, కాత్యాయన మహర్షి ఇంటిలో పుట్టినందుకు గాను, అలాగే కాత్యాయన మహర్షి మొదట పూజించారు కాబట్టి అమ్మవారిని కాత్యాయని అని చెప్పి పిలుస్తారు. అలాగే ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళు కాత్యాయని అమ్మవారి పూజ చేస్తే వివాహం జరుగుతుంది అని చెప్పి చెప్తారు. మనకి ఈ గోకులంలో ఆ గోపికలందరూ ఏం చేశారు? యమునా నదీ తీరంలో కృష్ణ భగవానుడిని పతిగా పొందాలి అని ఈ కాత్యాయని వ్రతమే చేశారు. ఈ కాత్యాయని వ్రతం గురించి మనం రోజుకో శ్లోకంలో చెప్పుకున్నాం. ఒకసారి కావాలనంటే మీరు సెర్చ్ చేస్తే అందులో దొరుకుతుంది. అమ్మవారు అమోఘ ఫలదాయిని అన్నమాట. ఆశ్వీజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో ఈ కాత్యాయన మహర్షి పూజలందుకుని విజయదశమి రోజున మహిషాసురుణ్ణి వధించారన్నమాట. అమ్మవారు 4 భుజాలతో విరాజిల్లుతూ ఉంటారు. కుడి చేతులలో ఒకటి అభయముద్ర, ఇంకొకటేమో వరముద్ర. అమ్మవారి ఎడమ చేతులలో ఒకదానిలో ఖడ్గము, వేరొక చేతిలో పద్మము శోభిల్లుతూ ఉంటుంది. అమ్మవారు సింహవాహిని. ఎవరైతే ఈ దుర్గా నవరాత్రులలో 6వ రోజు కాత్యాయని స్వరూపాన్ని ఉపాసన చేస్తారో, ఆ ఉపాసన చేస్తున్న సాధకుడి యొక్క మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థిరంగా ఉంటుంది. అసలు యోగ సాధనలో ఈ ఆజ్ఞాచక్రం యొక్క స్థానం చాలా ప్రముఖమైనది అని చెప్పచ్చు. ఆజ్ఞాచక్రం గురించి మనం ఎన్ని వీడియోస్ చేసుకున్నామో, ఉమెన్ ఇన్ శబరిమల వీడియోస్లో ఎన్నో చెప్పుకున్నాం. అలాగే శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఆజ్ఞాచక్రానికి సంబంధం ఉంది. ఆ వీడియో కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అయితే అలా కాత్యాయని అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే భక్తితో సేవిస్తారో వారికి ధర్మార్థ కామమోక్షములు అనే చతుర్విధ పురుషార్థాల ఫలం లభిస్తుంది. రోగాల నుంచి, శోకాల నుంచి, భయాన్నించి బయటపడిపోతారు. జన్మ జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయన్నమాట. ఈ అమ్మవారిని ఉపాసన చేస్తే మన జన్మ జన్మాంతర కర్మ ఫలాలు అంటే ఏవైతే మన జన్మ జన్మాంతర పాప ఫలాలు ఏవైతే ఉన్నాయో పోవాలి అంటే కాత్యాయని అమ్మవారిని ఉపాసించటం కంటే వేరొక మార్గం లేదు అని చెప్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే దంపతుల మధ్య ఎవరికైనా గొడవలు ఉన్నాయని అనుకోండి, ఆ గొడవలన్నీ సమసిపోతాయి. సంతోషకరంగా, సంతృప్తికరంగా విజయవంతమైన వివాహ జీవితం లభిస్తుంది. జంటల మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అమ్మ హృదయాన్ని శుద్ధి చేస్తుందన్నమాట. మనలో ఏవైనా కోపము, ద్వేషము ఇవన్నీ ఉంటే వాటన్నింటినీ ప్రక్షాళన చేసేస్తారు. జీవితాంతం పరిష్కరింపబడని ఏవైనా కర్మ సమస్యలు ఉంటే వాటన్నింటినీ అమ్మవారు పరిష్కరిస్తారు. బృహస్పతి గ్రహానికి అధిపతి అని చెప్తారు కాత్యాయని అమ్మవారు. అందుకే అమ్మవారిని ఆరాధిస్తే గురుతత్వం బలపడుతుంది. ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళకి కీర్తి, ఐశ్వర్యము లభిస్తుందన్నమాట. అమ్మవారి ధ్యాన శ్లోకం చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దత్యాదేవి దానవఘాతిని. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపం చేసుకుంటూ శ్రీదేవి కాత్యాయిన్యై నమః అనే నామాన్ని మనం స్మరణ చేసుకోవాలి. చాలా సులభంగా, చాలా చక్కగా అమ్మవారిని మనం ఉపాసన చేస్తే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిందో మన జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. నవరాత్రుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ నవదుర్గా శ్లోకం చదువుకోవచ్చా, ఈ నవదుర్గల యొక్క శ్లోకాలు చదువుకోవచ్చా అని చెప్పడుగుతున్నారు. నిరభ్యంతరంగా చదువుకోండి. కాకపోతే శౌచాన్ని పాటిస్తూ, అంటే అంటూ ముట్టి ఇంట్లో కలిపేసుకుంటూ మేము పూజ చేసేస్తామంటే కుదరదు. ఈ నవరాత్రులనే కాదు, మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే, మనం భగవంతుడి పూజ చేసుకుంటున్నాము అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము రెండూ మనకి ముఖ్యమే.